నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చానండి. మెయిన్ రోడ్డు, తార్ రోడ్డు బిట్టు మీరు చూస్తున్నారు చూడండి. ఇది తార్ రోడ్డు. ఇది ఈ రోడ్డుకి దగ్గర 30 గ్రామాల కనెక్టివిటీ ఉందండి. ఇటువైపు వెళ్ళినా సరే, అలాగే ఇటువైపు వెళ్ళినా సరే. సో ఈ తార్ రోడ్ ఫేసింగ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఒక 6 ఎకరాలు బిట్ వచ్చిందండి. 6 ఎకరాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్, సింగిల్ బిట్ అండి. మనకి బోరు, ట్రాన్స్ఫార్మర్ అన్నీ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా ఉంది. పైగా ఇది బస్ రూట్ అండి. ఇది ఇప్పుడు మనం నుంచున్నది నేను చూపిస్తుంది బస్ రూటు. సైట్ అయితే ఇదేనండి, మీకు కనిపిస్తుంది కదండి. మొక్కజొన్న వేసి దున్నేశారు చూడండి మొత్తం. ఆ తాటి చెట్టు అలాగే లెఫ్ట్కి వెళ్తే అక్కడ కూడా, అలాగే ఆ బోర్ చెట్టు అటు సైడ్. ఇది మొత్తం 6 ఏకర్స్ అండి. ఇది దగ్గర ఈ రోడ్డు వచ్చేసి 60 ఫీట్ రోడ్డు అండి. ఇది తార్ రోడ్డు, 60 ఫీట్ తార్ రోడ్డు ఫేసింగు, ఈస్ట్ ఫేసింగు, 6 ఎకరాల బిట్టు. ఇళ్ళకి ఆనుకొని ఉంటుందండి బిట్టు కూడా, ఇళ్ళకి దగ్గరలో ఉంటుంది. మెట్టమాగాని, మెట్ట అయితే కాదు, మెట్టమాగాని అంటాం, ఎందుకంటే ఇళ్ళకి ఆనుకొని ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదు. రోడ్డు అయితే హైట్ పోసారు, రోడ్డు హైట్ లేదని చెప్పేసి మరి పల్లం అనుకోకూడదు, ఎందుకంటే మెట్టమాగాని. ఇది 6 ఎకరాల బిట్ అండి. మనకి కృష్ణాపురంలో వస్తుంది. ఇది కృష్ణాపురం, కృష్ణా జిల్లా. మనకి ఇది ఉయ్యూరు నుంచి దగ్గర 10 కిలోమీటర్లు వస్తుందండి. ఉయ్యూరు నుంచి విజయవాడ నుంచి అయితే 38 కిలోమీటర్లు వస్తుంది. ఉయ్యూరు నుంచి అయితే 10 కిలోమీటర్లు. అదే విజయవాడ అవనగడ్డ వెళ్ళే కరకట్ నుంచి అయితే ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్స్ వస్తుంది. విజయవాడ అవనగడ్డ కరకట్ నుంచి అయితే 6 కిలోమీటర్స్. మీరు చూస్తుంది 6 ఏకర్స్, ఒకటే బిట్టు, మంచి బిట్ అండి. క్లియర్ టైటిల్, తార్ రోడ్డు బిట్టు, బస్ రూటు. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్ ఛానల్ని కాంటాక్ట్ చేయండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పార్టీస్ మాత్రమే కాల్ చేయండి, టైంపాస్ కాల్ చేయొద్దు. అలాగే చాలామంది వీడియో చూసి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు, దానివల్ల ఉపయోగం లేదండి. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళటం వల్ల లోకల్లో వాళ్ళని కానీ ఎవరో ఒకరిని కనుక్కొని వెళ్ళటం, చూసేవాళ్ళు ఓనర్స్కి ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి రేట్లు పెంచేయటం. ఎందుకంటే అందరూ చూసేవాళ్ళు అందరూ కొనరు. అందులో వీడియో చూసి డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళు అసలు కొనరాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒక పద్ధతి ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలండి. దాని ప్రకారం వెళ్తేనే ఏదైనా పనులు జరుగుతాయి. మీ రిస్క్ మేము తీసుకొని ఎండలో తిరిగి మంచి ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసి మేము వీడియోస్ చేస్తున్నాం. మీరు నిజంగా డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవాలి అనుకునే సత్తా ఉంటే మాత్రం మీరు డైరెక్ట్గా వెళ్ళి ప్రతి ఊరు తిరిగి, ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైనా ప్రాపర్టీస్ అమ్ముతారు అనుకొని అన్ని ఊర్లు తిరిగి మీ కొనుక్కుంటే అది మీరు డైరెక్ట్గా కొనుక్కున్నట్టు మీ కష్టం అది. కానీ మేము కష్టపడి మేము తిరిగి వీడియోలు చేసి వీడియోలు పెడితే మీరు వీడియోలు చూసుకొని వెళ్ళిపోయి డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడటం, ఓనర్ ఏమో కస్టమర్స్ డైరెక్ట్గా ఇంటికి వస్తున్నారని చెప్పి రేట్ పెంచడం. మీరు కొనరు, మమ్మల్ని అమ్మనివ్వరు. మొత్తం అంతా ఒక్కరే తినేయాలి అనుకోకూడదండి. అనుకున్నా తప్పులేదు, పక్కనోడు ఇది కూడా మనమే తినేయాలనుకోవడమే కొంచెం తప్పు. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే ప్రతి వీడియోలో అలా చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. గత 9 నెలల్లో దగ్గర 14 ప్రాపర్టీస్ అలాగే అయిపోయినాయి నా వీడియోస్ వల్ల. రీసెంట్గా ఒక 2 ఎకరాల 80 సెంట్లు కూడా అలాగే అయిపోయింది. కానీ తప్పదు కదా, మాకు ఇది తప్ప ఇంకేది తెలియదు. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మాత్రం శివ ప్రాపర్టీస్ ప్రమోషన్స్ ఛానల్ని కాంటాక్ట్ చేయండి. సో ఇక ప్రైస్ విషయం, అసలు విషయం చెప్పలేదు కదా. ప్రైస్ విషయం వచ్చేసి ఎకరం 42 లక్షలు చెప్తున్నారండి. ఎకరం 42 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు, నచ్చితే డైరెక్ట్గా ఓనర్ దగ్గరికి వెళ్ళి కూర్చోబెడతాను. నాకు ఓనర్ గారు చాలా డైరెక్ట్, సో నేను డైరెక్ట్గా ఓనర్ దగ్గర కూర్చోబెడతాను, మాట్లాడుకోవచ్చు. అది ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ టైటిల్ ఉంటాయండి. ఓనర్ గారు కూడా మనకు బాగా తెలుసు, ఎందుకంటే ఆయన దగ్గర ఇంతకుముందు మేము 2 ఎకరాల పొలం కొనుక్కున్నాం, నా సొంతానికి 2 ఇయర్స్ ఎన్నుకొని, కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.